ఈరోజు ఏ కాన్సెప్ట్ అనుకున్నాం మనం? ఈ కాన్సెప్ట్ ఏంటి ఈరోజు? టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఒకటిను ఇంకా సిస్టమ్ ల్యాండ్స్కేప్ గురించి చెప్తాను. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఓకే, సిస్టమ్ ల్యాండ్స్కేప్ అండ్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ కదా. One minute. సిస్టమ్ ల్యాండ్స్కేప్ చూడండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. థియరిటికల్గా సెషన్స్ ఇవన్నీ కూడా. మీకు కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాము, ఒక 2-3 డేస్ టైం పడుతుంది. 2-3 డేస్ తర్వాత స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మీకు ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను. చూడండి, ఇంటర్వ్యూలో మిమ్మల్ని మ్యాక్సిమం ఈ క్వశ్చన్ కూడా వస్తుందండి, వీటి గురించి కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఆర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్? సిస్టమ్స్ అంటారు. సిస్టమ్స్ అన్నా, సర్వర్స్ అన్నా, ల్యాండ్స్కేప్ అన్నా ఒకటేనండి. సిస్టమ్ అన్నా సిస్టమ్స్ అంటారు, లేదంటే సర్వర్స్ అంటారు, లేదంటే ల్యాండ్స్కేప్ అంటారు. ఏదైనా కూడా ఒకటే. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ SAP FICO? వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ SAP? వాట్ ఆర్ ది సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇన్ SAP? ఈ 3 క్వశ్చన్స్ ఏదైనా సరే సేమ్ టు సేమ్ ఒకటే ఆన్సర్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. మీ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందని అడుగుతారు. మీ ల్యాండ్స్కేప్ అనేది ఎలా ఉంటుందని అడుగుతారు. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. Landscape is nothing but system arrangements. It will be take care of basis team. ఎవరు సిస్టమ్ అరేంజ్మెంట్స్ అంతా ఎవరు చేస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఒక కంపెనీ ఒక బిజినెస్ స్ట్రాటజీని బేస్గా చేసుకుని వాళ్ళకి ఎన్ని సర్వర్స్ కావాలి ఏంటి అంతా ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో జరుగుతుంది. సో దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు. ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్. It means types of servers. Landscape అంటే ఏంటి? Types of servers or systems. Servers or systems ఏదైనా అవ్వచ్చు. It is part of implementation project. ఒక బిజినెస్ ని బేస్ గా చేసుకుని ఆ సిస్టమ్ వాళ్ళకి ఏ విధమైనటువంటి సర్వర్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, మీకు 800 సర్వర్ ఇస్తారు. ఎందువల్ల? ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు దీన్ని. అలాగే కంపెనీ చేసే బిజినెస్ నేచర్ని బట్టి యాజ్ వెల్ యాజ్ ఆ కంపెనీ కూడా టర్న్ ఓవర్ని బేస్గా చేసుకుని ఇంకా కొన్ని పారామీటర్స్ని బేస్గా చేసుకుని ఈ సర్వర్స్ అనేది డిజైన్ చేసుకుంటారు. ఎవరు చేస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్ ఫర్ కాన్ఫిగరేషన్స్, మాస్టర్ డేటా, టెస్టింగ్ అండ్ ఎండ్ యూజర్ యాక్టివిటీస్. సో మాస్టర్ డేటా చేయడానికి యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషన్స్ చేయడానికి
తర్వాత టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ చేయడాన్ని టెస్టింగ్ అంటారు. అలాగే ఎండ్ యూజర్ యాక్టివిటీ ఏం చేస్తారు? రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఇవన్నీ చేయడానికి సిస్టమ్ అరేంజ్మెంట్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఈ సిస్టమ్ అరేంజ్మెంట్స్ అనేది చేస్తారు. Basis consultant is responsible for arrangement of the servers to provide the username and passwords. So మీకు ఈ సిస్టమ్ అరేంజ్మెంట్ చేయటము, తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఇస్తారు. ఇవన్నీ చేయడం ఎవరు రెస్పాన్సిబిలిటీ? బేసిస్ టీమ్ వాళ్ళకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ అనమాట. సర్వర్స్ అన్నా సిస్టమ్స్ అన్నా ఏదైనా ఒకటేనండి. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని సర్వర్స్ ని మెయింటైన్ చేయడం జరుగుతుంటది అనమాట. సో టోటల్ గా మనకి ఇట్లా 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మేజర్ గా ఈ 3 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. 3 సర్వర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ సర్వర్స్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. ఎగ్జాంపుల్, డెవలప్మెంట్ సర్వర్ ఉంది. డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తాం? యాక్చువల్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ చేస్తామని చెప్పాం, కానీ లెంత్ గా ఇంకా డెప్త్ గా వెళ్ళలేదు. డెవలప్మెంట్ సర్వర్ లో ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్ నెంబర్ 100 లో ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 100 లో చేస్తాం. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ చేశారు. ఎవరు చేశారు? ఇంప్లిమెంటేషన్ టీమ్ వాళ్ళు కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారు. చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఏం జరుగుతుంది? క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి డేటాను మూవ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 300 కి డేటాను మూవ్ చేస్తారు. ఇక్కడ క్లయింట్ నెంబర్ 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉందా? టెస్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు. ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. క్లయింట్ నెంబర్ 800 లో ఇంప్లిమెంట్ చేశారు. 800 లో చేసిన కాన్ఫిగరేషన్స్ విత్ సర్వర్ క్లయింట్ నెంబర్ 100 నుండి క్లయింట్ నెంబర్ 300 కి మూవ్ చేశారు. రెండు కూడా డెవలప్మెంట్ సర్వర్ లోనే ఉన్నాయి. మూవ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తారు. అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసి చెక్ చేస్తారు. ప్రాపర్ గా ఉందా లేదా, కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేశారా లేదా అనేది టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. తర్వాత చూడండి, క్లయింట్ నెంబర్ 200 టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? ఎబాపర్స్ ఉంటారు. ఎబాపర్స్ అనేవాళ్ళు ప్రోగ్రామింగ్ అప్డేట్స్ అన్ని ఉంటారు అన్నమాట. క్లయింట్ నెంబర్ 200. ఈ 100, 200, 300 అనేవి కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు సేమ్ స్టాండర్డ్ ఫాలో అవ్వచ్చు, ఇలానే ఉంటాయి చాలా వరకు. కొన్ని చోట్ల చేంజ్ కూడా అవ్వచ్చు ఈ 100, 200, 300 అనేవి. సో డెవలప్మెంట్ సర్వర్ లో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ ది క్లయింట్స్ ఉన్నారు. మనం క్లయింట్ నెంబర్ 800 లోకి లాగిన్ అవుతాం. 800 ఎడ్యుకేషనల్ మాడ్యూల్. 800 ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. సో డెవలప్మెంట్ సర్వర్ అనేది 3 పార్ట్స్ గా డివైడ్ చేసి ఉంటుంది. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనము ఈ డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేశారు. ఇక్కడ టెస్టింగ్ జరుగుతుంది. తర్వాత క్లయింట్ నెంబర్ 200 ఉంది మిడిల్ లో. అదేంటది? ఎబాప్ ప్రోగ్రామింగ్ అప్డేట్స్. ఎబాపర్ కొన్ని ప్రోగ్రామింగ్ అప్డేట్స్ అనేవి చేస్తుంటారు. దాని పర్పస్ ఈ 200 అనేది ఉపయోగపడుతుంది. ఇట్లా డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇలా 3 సర్వర్స్ ఉంటాయి. ఓకే, డెవలప్మెంట్ సర్వర్ లో కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ చేశారు. టెస్టింగ్ కూడా అయిపోయింది. 300 లో 100 లో డెవలప్ చేశారు, 300 లో టెస్టింగ్ చేశారు. ఓకే, క్లియర్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంది కదా మిడిల్ లో, చూపించాలని చెప్తున్నప్పుడు కర్సర్ మూవ్ చేయండి. టిఆర్ ని బేస్ గా చేసుకుని క్లయింట్ నెంబర్
400 క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టెస్ట్ చేస్తారు. ఇక్కడ ఆడిటింగ్ పార్ట్నర్స్ ఉంటారు. ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు మళ్ళీ వన్ మోర్ టైం టెస్టింగ్ చేస్తారు. తర్వాత చూడండి, క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 500 అంటే ఎవరు? క్లయింట్ లెవెల్ నుంచి వస్తారు. క్లయింట్ అంటే ఎవరు? మనం ఏ కంపెనీకి అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తామో వాళ్ళు కూడా వచ్చి టెస్ట్ చేసుకుంటారు. క్లయింట్ టెస్టింగ్ జరుగుతుంది ఇక్కడ. సో ఇది కూడా కంప్లీట్ అయ్యి ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకుంటే కనుక, సో ఈ డేటాని, ఈ కాన్ఫిగరేషనల్ డేటాని ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ఇది లైవ్ సర్వర్ అనమాట. గో లైవ్ అండ్ సపోర్ట్ ఇక్కడ మొత్తం జరుగుతుంది. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ అన్ని కూడా ఈ ప్రొడక్షన్ సర్వర్ లో చేస్తారు. క్లయింట్ సర్వర్ అంటారు. ఇది ఫైనల్ అనమాట. ఇది ఇక్కడ నుండి అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఇలా ఉంటుంది. దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు. మళ్ళీ చెప్తున్నా చూడండి, క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాము. 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా టెస్టింగ్ పర్పస్ క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేస్తాం. ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. 100 లో కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. క్లయింట్ నెంబర్ 300 లో టెస్టింగ్ చేస్తారు. వీళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకుంటే డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ జనరేట్ చేసి రిలీజ్ చేసాం. మనం మీకు చెప్పానా లేదా క్లాస్? తర్వాత చెప్తాను, చెప్పలేదు అనుకుంటాను. సో టిఆర్ క్రియేట్ చేసి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా టెస్టింగ్ జరుగుతుంది. ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. వీళ్ళు కూడా ఓకే అనుకుంటే క్లయింట్, ఎవరైతే మన క్లయింట్ ఉంటారో, మనం చేసే వర్క్ అంతా ఎవరికి చేస్తాం? మన క్లయింట్కి చేస్తాం. క్లయింట్ వచ్చి మొత్తం కూడా ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంటుంది. క్లయింట్ వచ్చి మొత్తం టెస్ట్ చేయడం జరుగుతుంటుంది. క్లయింట్ కూడా టెస్ట్ చేసుకుంటారు. క్లయింట్ కూడా ఓకే, కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, డాక్యుమెంట్ ఎంట్రీస్ అన్ని పోస్ట్ అవుతున్నాయి అనుకుంటే కనుక క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ లో కంప్లీట్ గా లైవ్ ప్రాజెక్ట్ అనమాట. అంటే కంప్లీట్ గా రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుండి వస్తారనమాట. మళ్ళీ ఫస్ట్ నుండి ఏదైనా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవ్వాలా, మళ్ళీ డెవలప్మెంట్ సర్వర్కి వచ్చి ఇక్కడ కాన్ఫిగరేషన్ చేసేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ అవుతుంది. దీన్ని ల్యాండ్స్కేప్ అంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్. 3 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. క్లయింట్ నెంబర్ 800 అంటే ఏంటి? మనం వెర్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. క్లయింట్ నెంబర్ 800 వాడుతున్నాం. అదేంటది క్లయింట్ నెంబర్ 800 అంటే? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. 100 అంటే డెవలప్మెంట్ సర్వర్ లో ఉంటుంది. 200 టెక్నికల్ అబాప్ టీమ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ క్లయింట్ నెంబర్ 200 ఉపయోగిస్తారు. విత్ ఇన్ ద సర్వర్ 100 నుండి 200 కి, లేదంటే 100 నుండి 300 కి డేటాను మూవ్ చేయడానికి టిఆర్ నాట్ రిక్వైర్డ్, యాజ్ వెల్ యాజ్ బేసిస్ కన్సల్టెంట్ పర్మిషన్స్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. సో డెవలప్మెంట్ సర్వర్ లో మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ మూవ్ చేయడానికి మీకు టిఆర్ అనేది క్రియేట్ చేస్తాం, టిఆర్ రిలీజ్ చేస్తాం. ఆ స్క్రీన్ షాట్ అనేది బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. బేసిస్ టీమ్ వాళ్ళు ఆ టిఆర్ ని రిలీజ్ చేసిన టిఆర్ ని బేస్ గా చేసుకుని డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ నుండి ప్రొడక్షన్ కి మూవ్ చేస్తారు. ఇది టోటల్ గా జరిగేటటువంటి ప్రాసెస్. సో డెవలప్మెంట్ సర్వర్ డివైడెడ్ ఇంటూ 3 parts. క్లయింట్ 100 కాన్ఫిగరేషనల్ డేటా చేస్తాము. క్లయింట్ నెంబర్ 200, దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అబాప్ టీమ్. క్లయింట్ నెంబర్ 300 ఫర్ టెస్టింగ్. ఇలా 3 parts ఉంటుంది. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు మ్యాండేటరీగా చెప్పాలి. ఎలా చెప్పాలనేది నోట్స్ ఉంది, డౌన్కి రండి. ఆఫ్టర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఎక్కడ చేస్తాం మనము? SC10 లో చేస్తాం. క్లయింట్ నెంబర్ ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? ఐడియా ఉందా లేదా? క్లయింట్ నెంబర్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంటుంది? క్లయింట్ నెంబర్ 800 ఉంది కదా, మనకి 800 ఎక్కడ కనిపిస్తుంది మీకు? SAP ఓపెన్ చేయండి. SAP లోకి వెళ్ళి లాగిన్ అయ్యేటప్పుడు కనిపిస్తుంది. ఓపెన్ చేయండి ఒకసారి చూద్దాం. లాగిన్ చేయొద్దు, జస్ట్ ఓపెన్ చేయండి. క్లయింట్ నెంబర్ 800 ఉంది చూసారా పైన? ఇట్లా నంబర్స్ ఉంటాయి, వాటిని బేస్ గా చేసుకుని లాగిన్ అవుతాం. మనం క్లయింట్ నెంబర్ 800 లో ఉన్నాం అనమాట. 800 అనేది
ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి, చూపించండి. ఆఫ్టర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే SE10 లో చేస్తాం. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. టిఆర్ అనేది ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే ఉపయోగపడుతుంది. టిఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఆఫ్టర్ కంప్లీట్ ది కాన్ఫిగరేషనల్ డేటా విల్ బి రిఫ్లెక్టెడ్ విత్ టిఆర్ ఓన్లీ. టిఆర్ ని బేస్ గా చేసుకుని ఆ కాన్ఫిగరేషనల్ డేటా అనేది మనం చూడొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ వీ కెన్ మూవ్ ది డేటా వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, like development server to quality server to production server. TR only for configurational data. Configurational data ki మాత్రమే TR అనేది ఉపయోగపడుతుంది. Configurational data మనం ఓన్లీ configurational data క్రియేట్ చేస్తేనే TR జనరేట్ అవుతుంది. TR only for configurational data. After completing the configurations, configurational data will be reflected with TR only. TR ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. With help of TR, we can move the data one server to another server, like development server to quality server to production server. Data ni move chestam. Okay, next development server. Man 3 servers unnai kada, dini system landscape antaru, servers antaru, system arrangements ani cheptaru. Okay, landscape ఏంటంటే చెప్పాలి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ కిందకి రండి. డెవలప్మెంట్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఏం చేస్తాం డెవలప్మెంట్ సర్వర్ లో? ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్. ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్. అంటే కన్సల్టెంట్స్, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టెంట్స్ అందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్ లోనే వర్క్ చేస్తారు. It means FI consultant or MM consultant or SD consultant or PP consultant, వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ సర్వర్ లోనే వర్క్ చేస్తారు. They are using development server for configurational purpose. ఎందుకు ఉపయోగపడుతుంది? కాన్ఫిగరేషన్స్ చేయడానికి డెవలప్మెంట్ సర్వర్ అనేది ఉపయోగపడుతుంది. as well as the client requirement, as well as the client requirement and this configurational data stored with TR, as well as the client requirements. అంటే మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని ఏంటి? క్లయింట్ రిక్వైర్మెంట్సే కదా. as well as the client requirements and this configurational data stored with TR. TR ని మీరు మూవ్ చేయకండి. మీరు మూవ్ చేస్తే నేను చదవలేను కదా, ఉంచండి, అట్లా స్టేబుల్ గా ఉంచండి. సో ఈ డేటా అంతా కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాము. ఎక్కడ స్టోర్ అవుతుంది? TR లో స్టోర్ అవుతుంది. డెవలప్మెంట్ సర్వర్. నెక్స్ట్ కిందకి రండి. Once configurations are completed, we can move the configurational data development server to quality server to production server. ఏమైతే మనం కాన్ఫిగరేషన్స్ డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తామో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ నుండి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తాము. డెవలప్మెంట్ సర్వర్ ఈజ్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. క్లయింట్ నెంబర్ 100 కన్సల్టెంట్ డెవలప్మెంట్ క్లయింట్, కన్సల్టెంట్ కి సంబంధించింది అనమాట. 100 లో మనం ఏం చేస్తాం అనుకున్నాము? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. క్లయింట్ నెంబర్ 100. 200 కూడా చెక్ చేసాం మనం. టెక్నికల్ ఎబాపర్స్ అనమాట, టెక్నికల్ కన్సల్టెంట్ ఆర్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్స్. 200 లో ఎవరు ఉంటారు? ఎవరు వర్క్ చేస్తారు? ఎబాపర్, ప్రోగ్రామింగ్ అప్డేట్ కోసం చేస్తారు. క్లయింట్ నెంబర్ 300 లో ఏం జరుగుతుంది? టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇవన్నీ చేస్తాం మనం. టెస్టింగ్ అంటే ఏం లేదు, అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ఎలా అవుతుంది, ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది చెక్ చేస్తాం అనమాట. క్లయింట్ నెంబర్ 100 ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా క్లయింట్ లెవెల్లో కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా SAP లోకి మ్యాప్ చేస్తాం. 200 అనేది అబాప్ కన్సల్టెంట్ కి సంబంధించింది ఫర్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్స్. 300 అనేది టెస్టింగ్ పర్పస్ అన్నమాట, టెస్టింగ్ చేస్తారు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసి ప్రాపర్ గా డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందో లేదో చెక్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ కిందకి రండి. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా పర్పస్. సో ఇది కూడా కాన్ఫిగరేషనల్ డేటా పర్పస్ ఉపయోగిస్తారు.
whatever configurations there are completed on the development server. సో డెవలప్మెంట్ సర్వర్ లో మనం ఏమైతే కంప్లీట్ చేస్తామో ఆ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్లో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ అవుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ టిఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని బేస్ గా చేసుకుని డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. వన్స్ కంప్లీట్ ది కాన్ఫిగరేషన్ we can move the data client number 100 to client number 300. 100 నుండి 300 అంటే డెవలప్మెంట్ సర్వర్ లో మనం చేసిన ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేస్తారు. ఆన్ ది 300 క్లయింట్ లో ఏమవుతుంది, కన్సల్టెంట్ విల్ టెస్ట్ ది కాన్ఫిగరేషన్స్. జస్ట్ మనం డిస్కస్ చేసాం, 300 లో టెస్ట్ చేస్తారు. దిస్ టెస్టింగ్ ప్రాసెస్ ఆల్సో డన్ బై కన్సల్టెంట్. టెస్టింగ్ కూడా ఎవరు చేస్తారు, వాళ్ళు వేరే వాళ్ళు కాదు, వాళ్ళు కూడా FICO కన్సల్టెంటే చేస్తారు. కాకపోతే కంపెనీస్ చేంజ్ అవుతాయి. ఇట్స్ మీన్స్ FI కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, దేర్ ఆర్ ఫైన్ వాళ్ళు మొత్తం కూడా టెస్ట్ చేస్తారు. దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఇన్ ది కాన్ఫిగరేషనల్ డేటా. ఏదన్నా ప్రాపర్ గా డాక్యుమెంట్ పోస్ట్ అవ్వట్లేదు, ఏదైనా ఇష్యూ అనేది ఫైండ్ అవుట్ చేశారు, దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. కాన్ఫిగరేషన్ లో ఏదైనా ఫైండ్ అవుట్ చేశారు, కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఏదన్నా మిస్టేక్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. ఏమవుతుంది అప్పుడు, అగైన్ కన్సల్టెంట్ ఉంటుంది. అంతేగా, కిందికి రండి, డౌన్ కి రండి మేడం. ఏమైంది? హలో, ఉన్నారా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీ వాయిస్ మధ్యలో బ్రేక్ అయిపోయింది సార్, నాకు ఎక్కడికి మూవ్ చేయమన్నారు వినిపించలేదు. అనుష నెట్ పోయిందా ఏంటి? హలో, నా వాయిస్ వినిపిస్తుందా అండి? యా సార్, వినిపిస్తుంది. చూడండి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి. చూడండి, సో డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తాం. ఏదైనా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మళ్ళీ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్స్ అనేది చేయాలి. అండ్ దే విల్ జనరేట్ ది one more tier. Data will be moved one server to another server. Once configuration testing is completed, we can move the data quality assurance server to production server. So quality assurance server lo kuda proper ga data anedi clear ga undanukunte ganaka product quality assurance server nundi production server move chestam. Okay, ఇది ఇంతవరకు అర్థమైంది కదా. తర్వాత చూడండి, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో 3 types ఆఫ్ ది క్లయింట్స్ ఉంటాయి. ఫస్ట్ మనం 100 లో డిస్కస్ చేసాం. 100, 200, 300. 100 అనేది క్లయింట్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. 200 లో అబాప్ కన్సల్టెంట్ వర్క్ చేస్తారు. 300 లో టెస్టింగ్ జరుగుతుంది అన్నమాట. టెస్టింగ్ జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి వస్తాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఏం చేస్తామో డిస్కస్ చేసాం. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో టోటల్ గా 2 పార్ట్స్ ఉంటాయి. క్లయింట్ నెంబర్ 400, ఇక్కడ కూడా టెస్టింగ్ జరుగుతుంది. క్లయింట్ నెంబర్ 400 లో ఏం జరుగుతుంది, టెస్టింగ్ జరుగుతుంది. వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. 100 లో చేసే వాళ్ళేమో డెవలప్మెంట్ పార్ట్నర్స్, ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. డెవలప్మెంట్ పార్ట్నర్స్ ఆర్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్. డెవలప్మెంట్ సర్వర్ లో టెస్టింగ్ చేస్తారు 300 లో, వాళ్ళని ఏమంటారు, టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. వీళ్ళని ఏమంటారు, ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో చేసే వాళ్ళని ఏమంటారు, ఆడిటింగ్ పార్ట్నర్స్. వీళ్ళు క్లయింట్ నెంబర్ 400 లో మళ్ళీ టెస్టింగ్ అనేది చేస్తారు. కాన్ఫిగరేషన్స్ ఎలా చేశారు, ప్రాపర్ గా చేశారా లేదా, ఏమేం చేశారని టెస్టింగ్ అంతా కూడా జరుగుతుంది. టెస్టింగ్ పార్ట్నర్స్. ఓకే, వీళ్ళు కూడా ఓకే అంటున్నారు అనుకోండి, ఎండ్ యూజర్ అంటే క్లయింట్ లెవెల్లో వాళ్ళని కూడా తీసుకొస్తారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి టెస్ట్ చేసుకోమంటారు.
ఈ క్లయింట్ నెంబర్ 500 ని గోల్డెన్ క్లయింట్ అని చెప్తారు, గోల్డెన్ క్లయింట్ అని పిలుస్తారు. అంటే ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. క్లయింట్ టెస్టింగ్ ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా చేసామా లేదనేది యాక్సెప్ట్ చేయాలి. దీన్ని యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. వీటిలో మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ టెస్టింగ్ ఉంటుంది. మాన్యువల్ గా అంటే ఏంటి? మాన్యువల్ గా అంటే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ వీళ్ళే చేస్తుంటారు. ఆటోమేటిక్ టెస్టింగ్ టూల్స్ ఏమన్నా ఉపయోగించి కూడా చేయొచ్చు. అలాగే టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. టెస్టింగ్ ఎలా జరుగుతుంది? ఎక్కడైనా సరే టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, జిఎల్ అకౌంట్స్ ఏ నెంబర్స్ తీసుకోవాలి, బిజినెస్ ఏరియా ఏం తీసుకోవాలి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి. సో ఈ వర్క్ అంతా కూడా టెస్ట్ చేస్తారు. వీళ్ళని ఏమంటారంటే వీళ్ళని ఆడిటింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ఎవరు ఇస్తారు? క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్ చేశారు కదా, వాళ్ళు ఇస్తారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అనే వాళ్ళు టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తామన్నమాట. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తారు, టెస్టింగ్ అనేది చేస్తారు. క్లయింట్ నెంబర్ 500 లో టెస్టింగ్ చేయాలి, లేదంటే 200 లో టెస్టింగ్ చేయాలి, 300 లో టెస్టింగ్ చేయాలి, లేదంటే 400 లో టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ ఎక్కడ చేసినా సరే దేని బేస్ గా చేసుకుని చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే మీనింగ్ ఏంటి? టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఏం లేదండి. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఓన్లీ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి పారామీటర్స్ తీసుకోవాలి, డెబిట్ సైడ్ ఏ పారామీటర్స్ తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ఏ పారామీటర్స్ తీసుకోవాలనేది యాడ్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. ఏ పారామీటర్స్ ఉపయోగించి అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలి, దీన్ని టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. క్లియర్? అర్థమైందంటే వరకు? నెక్స్ట్ చూడండి, క్లయింట్ నెంబర్ 400 లో టెస్టింగ్ చేస్తారు, ఆడిటింగ్ పార్ట్నర్స్ టెస్ట్ చేస్తారు. తర్వాత క్లయింట్ నెంబర్ 500 లో ఎండ్ యూజర్స్ కూడా టెస్ట్ చేస్తారు. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. దీన్ని గోల్డెన్ క్లయింట్ అని కూడా పిలుస్తారు. అంటే ఏంటి? కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తారు, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ ఎలా అవుతుంది. ఓన్లీ ఎఫ్ఐసి వాళ్ళే కాదు, అంటే ఎంఎం సంబంధించిన ఎండ్ యూజర్స్, పీపీకి సంబంధించిన వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎండ్ యూజర్స్ అందరూ కూడా వచ్చి టెస్ట్ చేసుకుంటారు. యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. వాళ్ళు కూడా అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసుకుని వాడు కూడా యాక్సెప్ట్ చేయాలి, ఎండ్ యూజర్ కూడా. ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఎందుకునండి, క్లయింట్ నెంబర్ 400 యూఏటి, యూజర్ చూడండి, యూనిట్ టెస్టింగ్ అంటే ప్రాపర్ గా యూనిట్ అంటే ఏంటి? మామూలుగా అకౌంట్ పేయబుల్ ఇవన్నీ ప్రాపర్ గా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. ఏఎల్ఎం, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. ఇవి టెస్టింగ్ టూల్స్ అన్నమాట. వీటిని బేస్ గా చేసుకుని టెస్టింగ్ అనేది చేస్తుంటారు. టెస్టింగ్ టూల్స్ లో టెస్ట్ చేసి ఏం చేస్తారు? రిజల్ట్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. రిజల్ట్ డాక్యుమెంట్ అంటే అకౌంటింగ్ ఎంట్రీ ప్రాపర్ గా పోస్ట్ అయిందా లేదనేది ఈ ఏఎల్ఎం టూల్స్ లో అప్లోడ్ చేస్తారు. ఎంట్రీ పోస్ట్ చేస్తారు, కరెక్ట్ గా పోస్ట్ అయింది. పోస్ట్ అయితే ఏం చేస్తారు? ఓకే, డాక్యుమెంట్ కరెక్ట్ గా పోస్ట్ అయింది కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అని చెప్పేసి ఒక స్క్రీన్ షాట్ తీసేసి ఈ టెస్టింగ్ టూల్స్ లో పోస్ట్ చేస్తారు. ఓకే, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేటిక్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే టీమ్ లో వాళ్ళు ఎంప్లాయీస్ టెస్ట్ చేస్తారు. ఆటోమేటిక్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ టూల్స్ ఉంటాయి, సిలీనియం అని ఇట్లా కొన్ని ఉంటాయి, అవి ఉపయోగించి కూడా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తే అవుతుందా లేదనేది టెస్ట్ కేసెస్ లో అప్డేట్ చేస్తారు. అలా ఉంటుంది. ప్రాపర్ గా లేదనుకోండి, డిఫెక్ట్ అంటారు. డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ రేట్ చేస్తారు. అవి చెప్తాను మీకు తర్వాత, మళ్ళీ ఇంకా ఉంటుంది దీని గురించి, ఇంకో క్లాస్ ఉంటుంది, చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 500 అంటే మీనింగ్ ఏంటి? గోల్డెన్ క్లయింట్ అంటారు.
గోల్డెన్ క్లయింట్ ఆల్సో పోస్ట్ ది అకౌంటింగ్. ఇప్పుడు మనం జస్ట్ డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మామూలుగా ఇందులో ఎన్ని ఉన్నాయి? మామూలుగా డెవలప్మెంట్ సర్వర్ లో 2 types ఆఫ్ ది క్లయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి చూపించండి. ఫస్ట్ వన్ ఏముంది చూడండి, క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో 2 types ఉన్నాయి. కిందకి రండి. 400, 500. 400 అంటే ఏంటి? టెస్టింగ్. వెయిట్ స్లోగా వెళ్ళండి మేడం. టెస్టింగ్ ఇది డిస్కస్ చేస్తాం. తర్వాత క్లయింట్ నెంబర్ 500. 500 అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ ఆల్సో పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. సో ఇట్ ఈస్ కాల్డ్ క్లయింట్ లెవెల్ టెస్టింగ్ అంటారు. దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ కాల్డ్ క్లయింట్ టెస్టింగ్. క్లయింట్ చేస్తారు టెస్టింగ్స్ అన్ని. క్లయింట్ కూడా చెక్ చేసుకుంటారు. మీరు ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తారు కదా. ఏదైనా కార్ పర్చేజ్ చేస్తున్నారు, టెస్ట్ డ్రైవ్ చేస్తారు కదా. అలాంటిది అనమాట ఇది. క్లయింట్ కూడా టెస్ట్ చేసుకుంటాడు. దీన్ని యూఏటి అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. అంటే యూజర్ కూడా టెస్ట్ చేసి యాక్సెప్ట్ చేయాలి వాడు కూడా. ఓకేనా? యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. కిందకి రండి. క్లయింట్ నెంబర్ 500 లో జరుగుతుంది. దీన్ని గోల్డెన్ క్లయింట్ అని పిలుస్తారు. అంటే ఏం చెక్ చేస్తారు ఈయన? అకౌంటింగ్ ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది, హౌ టు జనరేట్ ది రిపోర్ట్స్, ఇవన్నీ ఉంటుంది అనమాట. అలాగే ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు. ఈ గోల్డెన్ క్లయింట్ లో ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇస్తారు. మామూలుగా FICO కన్సల్టెంట్స్ అనే వాళ్ళు గోల్డెన్ క్లయింట్ లో, అంటే క్లయింట్ నెంబర్ 500 లో అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి ఇవన్నీ చెప్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది క్లయింట్ నెంబర్ 500 లో. ది క్లయింట్ కెన్ యాక్సెప్ట్ ది కాన్ఫిగరేషన్స్ అండ్ we will move the configurational data configurations quality server to production server. ఫైనల్ గా ప్రొడక్షన్ సర్వర్ కి డేటా అనేది మూవ్ చేస్తాం. ఎందుకండి ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? మెయిన్ సర్వర్ అని అర్థం. ప్రొడక్షన్ సర్వర్ ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్స్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది దేనికి సంబంధించింది? ప్రొడక్షన్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ ఇట్స్ లైక్ ఏ ప్లే గ్రౌండ్స్. మనం చేసేవి ఎక్కడా కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వవు. ఓన్లీ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అంటే ఓన్లీ ప్రొడక్షన్ సర్వర్ అంటే ఎండ్ యూజర్ సర్వర్ క్లయింట్ నెంబర్ 600. గో లైవ్ అండ్ సపోర్ట్ అంతా ఇక్కడ నుంచి జరుగుతుంది. ఆల్ ఎండ్ యూజర్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. ప్రొడక్షన్ సర్వర్ లో ఎవరు వర్క్ చేస్తారు? ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? ఎండ్ యూజర్ ఇస్ నథింగ్ బట్ అకౌంటెంట్. అకౌంటెంట్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. హీ విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ అండ్ జనరేట్ ది రిపోర్ట్స్ ఇన్ ది ప్రొడక్షన్ సర్వర్. వీళ్ళు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు, అలాగే రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. Here end user will be post the real time accounting entries. ఇది ఫైనల్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఎటువంటి ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు? GL పోస్టింగ్. కిందకి రండి. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ చేస్తారు. అలాగే రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తారు. కిందకి రండి. రిపోర్ట్స్ కూడా జనరేట్ చేస్తారు. GL రిపోర్ట్స్ ఇలా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకొక సర్వర్ ఉంటుంది, శాండ్ బాక్స్ సర్వర్. ఇట్ ఈస్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. శాండ్ బాక్స్ సర్వర్ ఇంటర్వ్యూలు అడుగుతారు. మీరు యాక్చువల్ జాబ్ లోకి వెళ్ళారు అనుకోండి, మీరు ఏదైనా కాన్సెప్ట్ SAP లో ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ మీకు క్లయింట్ నెంబర్ 800 ఇచ్చాం. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఎవ్రీ 3 months కి 1000 రూపీస్ పే చేస్తున్నారు. 1200 to 1000 రూపీస్ పే చేస్తున్నారు. ఇట్లా కాదు, మీరు జాబ్ లోకి వెళ్ళారు. జాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? మీరు అక్కడ కూడా ప్రాక్టీస్ చేయాలి. SAP లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్ ఒక రోజుతో అయ్యేది కాదు. ఏమైనా కొత్తగా ఏమన్నా నేర్చుకోవాల్సి ఉంటుంది, కంపెనీలో ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏం చేస్తారు? ప్రాక్టీస్ పర్పస్ ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు కాన్ఫిగరేషన్స్ అనేవి. మీరు ఏ వర్క్ చేయాలన్నా, ఏ కాన్ఫిగరేషన్ చేయాలన్నా ఫస్ట్ మీరు ఎక్కడ చేయాలి? జాబ్ లోకి వెళ్ళి మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు. మీరు కొత్తగా ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలంటే ఎక్కడ టెస్ట్ చేస్తారంటే శాండ్ బాక్స్ సర్వర్ అని చెప్పాలి. 800 చెప్పకూడదు. 800 అంటే మీరు కొత్తగా నేర్చుకుని వచ్చారు అనుకుంటారు. శాండ్ బాక్స్ సర్వర్ ఇప్పుడు మనం 800 వాడుతున్నాం కదా, అది కూడా శాండ్ బాక్స్ సర్వర్. 800 నుంచి మీకు అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఐ మీన్ ఆల్ టైప్ ఆఫ్ ది టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుంది. శాండ్ బాక్స్ సర్వర్ కూడా అంతే, ఆల్ టైప్ ఆఫ్ టీ కోడ్స్ కి యాక్సెస్ ఉంటుంది. జాబ్ లోకి వెళ్తే మీకు అన్నిటికీ యాక్సెస్ ఉండదు. ఆల్ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయరు. అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీవబుల్, GL ఏదో ఒక టీమ్ లోనే ఉంటారు మీరు.
మాస్టర్ డేటా టీమ్ ఏదో ఒకటే అవుతుంది, అంతే తప్ప అన్నిటికీ వర్క్ చేయదు. సో శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఏంటి, ప్రాక్టీస్ పర్పస్, మీరు జాబ్లోకి వెళ్తే కనుక ప్రాక్టీస్ పర్పస్ మీకు ఉపయోగపడుతుంది. దీన్ని శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఇది ఇలా టోటల్గా మనకి ఎస్ఐపిలో 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. సో ఎస్ఐపి FICO కన్సల్టెంట్ అవ్వచ్చు, S/4HANA కన్సల్టెంట్ అవ్వచ్చు, సేమ్ ప్రాసెస్, సేమ్ స్ట్రక్చర్, సేమ్ టు సేమ్ ఉంటుంది సర్వర్స్. క్లియర్ కదా? S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ఉంటాయి, ఫ్యూరీ యాప్స్ అంటారు. ఆ యాప్స్ ద్వారా కూడా కొన్ని చేస్తారు. ఫ్యూరీ యాప్స్ ఉంటాయి, ఫ్యూరీ యాప్స్ అంటారు. మీకు నేను చెప్తాను, సపరేట్గా చూపిస్తాను. అర్థమైందా? సర్వర్స్ గురించి అర్థమైందా? పైకి వెళ్ళండి, టాప్లోకి వెళ్ళండి, రఫ్గా చెప్తాను చూడండి, మళ్ళీ చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని. సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? టోటల్గా 3 టైప్స్ ఆఫ్ ది సర్వర్స్ ఉంటాయి: డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో డెవలప్మెంట్ సర్వర్లో 3 పార్ట్స్ ఉన్నాయి: క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. క్లయింట్ నెంబర్ 100లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ గా చేస్తాం. వీళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. సో క్లయింట్ నెంబర్ 100లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 300కి మూవ్ చేసి ఇక్కడ టెస్టింగ్ చేస్తారు. వీళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ పార్ట్నర్స్ అంటే టెస్టింగ్ చేస్తారు. అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ అవుతుంది, ప్రాపర్ గా చేశారా లేదా కాన్ఫిగరేషన్స్ అనేవి క్లయింట్ నెంబర్ 300లో టెస్టింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అకౌంటింగ్ ఎంట్రీ ప్రాపర్ గా పోస్ట్ అవుతుంటే కనుక ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తారు. దీన్ని ఏమంటారు? టెస్టింగ్ క్లయింట్ అంటారు. క్లయింట్ నెంబర్ 300. ఇక్కడ చేసే వాళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. 100లో ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. 100 నుండి 200, 300 మూవ్ చేయాలంటే విత్ ఇన్ ద సర్వర్ TR అవసరం లేదు, డైరెక్ట్ గా మూవ్ చేయొచ్చు. బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా మూవ్ చేయొచ్చు. సో టెస్టింగ్ పార్ట్నర్స్ టెస్టింగ్ చేస్తారు. ఇది డెవలప్మెంట్ సర్వర్ లో జరిగేటటువంటి ప్రాసెస్. ఇక్కడ డెవలప్ చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా విత్ హెల్ప్ ఆఫ్ TR జనరేట్ చేసి మనం రిలీజ్ చేస్తాం. స్క్రీన్ షాట్ అనేది బేసిస్ టీమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. బేసిస్ టీమ్ వాళ్ళు డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి మూవ్ చేస్తారు. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఆడిటింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు క్లయింట్ నెంబర్ 400లో టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. టెస్టింగ్ అంతా కూడా జరుగుతుంది. టెస్టింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు కూడా ఓకే అనుకుంటే కనుక ఎండ్ యూజర్స్ కూడా ఇన్వైట్ చేస్తారు. అంటే క్లయింట్ లెవెల్ అన్నమాట. సో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు క్లయింట్ నెంబర్ 500లో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసి వాళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటారు. సో ఎండ్ యూజర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే కనుక UAT అంటారు, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే కనుక ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటే కనుక క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఉన్న డేటాని ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ లో ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. ఇది టోటల్ గా సిస్టమ్ ల్యాండ్స్కేప్ అంటారు. మీరు ప్రాక్టీస్ చేయడానికి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు, అది ఎక్స్ట్రా. సర్వర్స్ అంటే ఎలా ఉంటాయి? ఎగ్జాంపుల్ SAP ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, వెయిట్ ఇది కాదు, అది లాగిన్ ప్యాడ్ ఇంకోటి ఉంది కదా. GUI ఓపెన్ చేయండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఓపెన్ చేయండి. GUI ఓపెన్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. ఇది మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ ఉంది చూసారు, రైట్ సైడ్ కనిపి SAP అని చూసారా? SAP అది ఇక్కడ ఉంటాయి సర్వర్స్, ఇక్కడ ఉంటాయి. మీకు యాక్సెస్ అని సర్వర్స్ కి ఇక్కడ నుండి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒకటే ఉంది, ఇది డెమో సర్వర్. మీకు అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ సర్వర్ కి, క్వాలిటీ సర్వర్ కి, ప్రొడక్షన్ సర్వర్ కి ఒకటే ఉంటుంది. కానీ ప్రాజెక్ట్ లో వెళ్తే మీకు అన్ని సర్వర్స్ కి యాక్సెస్ ఉండదు. మీకు డెవలప్మెంట్ సర్వర్ లో ఉంటే డెవలప్మెంట్ సర్వర్ లోనే మీరు వర్క్ చేయాలి. సో మీరు డెవలప్మెంట్ సర్వర్ లో ఉన్నారు, క్వాలిటీ అష్యూరెన్స్ లో మీకు యాక్సెస్ కావాలి, ఏం చేస్తారు? ఫైర్ ఫైటర్ ID రేట్ చేస్తారు. మీరు వర్క్ చేసే సర్వర్ కాకుండా వేరే సర్వర్ లో కూడా మీకు యాక్సెస్ కావాలంటే ఏం చేస్తారు? ఫైర్ ఫైటర్ ఐడిని రేట్ చేస్తారు. ఫైర్ ఫైటర్ ID అంటారు దాన్ని. ఫైర్ ఫైటర్ ID గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలు అడగచ్చు. మీకు వేరే సర్వర్ లోకి యాక్సెస్ కావాలంటే ఏం చేస్తారు? We will raise the firefighter ID.
ఎండ్ యూజర్కి మెయిల్ చేస్తారు, వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు. అది కూడా మీ టీమ్ లీడర్ యాక్సెస్ చేయాలి. మీ టీమ్ లీడర్ యాక్సెస్ చేస్తే వేరే సర్వర్లో కూడా యాక్సెస్ ఇస్తారు. ఈసీసీ ఎలా లాగిన్ చేస్తామో GUI ద్వారా లాగిన్ చేస్తాం. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. S/4HANA అయితే క్యూరీ యాప్ ద్వారా లాగిన్ అవుతాం. క్లియర్? అర్థమైందా లేదా? క్లియర్ సార్. ఈ సర్వర్స్, ఈ నోట్స్ మొత్తం చదవండి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే 3 సర్వర్స్ ఉన్నాయి. ల్యాండ్స్కేప్, వాట్ ఈజ్ యువర్, అంటే ఇంత డెప్త్ గా మిమ్మల్ని అడగరు, జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మిమ్మల్ని ఏమంటుంది, ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుందంటే 3 సర్వర్స్ అని చెప్పండి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. We will do the all configurations on the development server. Once complete the configurations, we will move the configurational data from development server to quality server. Once complete the testings on the quality server, we can move the configurational data, quality assurance server to production server with help of TR. We will generate the TR and we will release the TR. Basis consultant, they will move the configurational data one server to another server, like development server to quality server to ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పండి, అంతే. బట్ ప్రాపర్ ఐడియా ఉండాలి. క్లియరా? ఇది చదవండి, మొత్తం కూడా చదవాలి, ఏది మిస్ చేయకండి. సో రేపు మార్నింగ్ మనం టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ సెట్ చెప్తానులే. ఆల్మోస్ట్ అది 1 అవర్ టైం పడుతుంది, మళ్ళీ ఫాస్ట్గా చెప్తే కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ సెట్ డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా అందరికి? డౌట్ ఏమైనా ఉందా? ఓకే ఫైన్. కొంతమంది ఫీజు పే చేయాలి, అందులో కూడా ఫీజు పే చేయండి. నేను ఏదైతే మీకు నోట్స్ ఇస్తున్నానో నోట్స్ మొత్తం చదవండి, చదివితేనే మీకు కంప్లీట్ గా నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే జాబ్స్ రావు. SIPలో సబ్జెక్ట్ పైన కమాండింగ్ లేకుండా, సబ్జెక్ట్ పైన ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ కొట్టలేరు, అది కూడా చెప్తున్నాను. SIP నేర్చుకున్న 100 మెంబర్స్లో 10 మెంబర్సే సక్సెస్ అవుతారు. ఎందువల్ల? హార్డ్ వర్క్ చేయలేరు అందరూ, హార్డ్ వర్క్ చేయాలి. మంత్లీ 20,000 శాలరీ, 30,000 ఇది ఓకే అనుకుంటే SIP వదిలేయాలి. లేదు సార్ నాకు మంత్లీ 1 lakh కావాలి, 2 lakhs కావాలి, 3 lakhs కావాలంటే SIP కష్టపడండి. ఒక 1 year కష్టపడ్డారంటే మీ లైఫ్ మొత్తం హ్యాపీ ఉంటారు. 3 months కోర్స్ నేర్చుకుంటారు, 3 months ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత జాబ్లోకి వెళ్తే ఒక 6 months కొంచెం స్ట్రగుల్ అవుతారు, తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. టోటల్గా విత్ ఇన్ 1 yearలో లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది, హార్డ్ వర్క్ చేస్తే. లేకపోతే జాబ్ రాదు. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే జాబ్ వస్తుంది. SIPలో మీరు పే చేసే 10,000, 20,000 అనేది మ్యాటర్ కాదు, మీరు చేసే హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. టైం ఎంత స్పెండ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్, దానిపైనే బేస్ అయి ఉంటుంది మీ లైఫ్ అనేది. వరల్డ్ వైజ్ ఎక్కడికైనా వెళ్ళండి, మంచి శాలరీస్ జాబ్స్ వస్తాయి. క్లియర్ కదా? రైటా? క్లియరా? ఎస్ సార్. ఓకే, సో కంప్లీట్ గా చదవండి, ఈ సర్వర్స్ అన్ని చదవండి. ఓకే, మొత్తం నోట్స్ అంతా చదువుకొని డౌన్లోడ్ చేయండి అది. రైట్. సో రేపు మార్నింగ్ మనం టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.